మీరు ఒక్కసారి ఊహించండి, మీకు ఏదైనా డౌట్ వస్తే దాన్ని ఎమ్మటే సాల్వ్ చేసే ఒక మంచి తెలివైన ఫ్రెండ్ మీతో ఉంటే అదే చాట్ జీపీటీ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, దాన్ని యూజ్ చేసిన వాళ్ళు ఉంటారు, దాని గురించి తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. కానీ చాట్ జీపీటీని మంచి వేలో యూజ్ చేస్తే అది మనకి లైఫ్లో ప్రతి దానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు స్టడీలో అయినా మీకు యూజ్ అవుతుంది, యూట్యూబ్ క్రియేటర్స్కి యూజ్ అవుతుంది, ఇంకా సోషల్ మీడియా కంటెంట్కి యూజ్ అవుతుంది. అంటే యూట్యూబ్ అంటే థంబ్నెయిల్స్కి, టైటిల్స్కి, స్క్రిప్ట్ రైటింగ్కి అలాంటి వాటికి యూజ్ అవుతుంది. స్టడీలో అయితే మీకు మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ ఏమైనా రాకపోతే ఆ ప్రాబ్లం మీరు అక్కడ ఫోటో ఇచ్చినా కూడా దానికి ఆన్సర్ మీకు డీటెయిల్గా ఇస్తుంది. మనం ఎలా ఉండాలి, మనం ఎలా ఉండకూడదు, ఇంకా అన్నీ మనకి చాట్ జీపీటీ ఇస్తూనే ఉంటుంది. ఇప్పుడు మనకి ఆరోగ్యం బాగాలేకపోతే అది మన డాక్టర్ అవుతుంది, ఇంకా మనం జాబ్ పరంగా ప్రిపేర్ అవుతుంది, మనకి గైడ్ అవుతుంది. అట్లా చాట్ జీపీటీ చాలా యూజెస్ ఉంటాయి. అది ఎలా ఉపయోగించాలి, దానివల్ల యూజెస్ ఏంటి అనేది ఇవాళ మనం వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు గోపి బ్లాగ్స్. అండ్ మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఫస్ట్ లైక్ చేయండి, ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. దీంట్లో మీకు కొంచెమైనా తెలుసుకుంటారు, ఒకటి కాకపోయినా ఒకటైనా మీకు యూస్ఫుల్ అయ్యేది ఉంటుంది అనమాట. అండ్ స్టార్ట్ చేద్దాం ఆ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాట్ జీపీటీ అంటే ఏంటో తెలుసుకుందాం. చాట్ జీపీటీ అంటే ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టూల్ మాత్రమే కాదు, అది మనకి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. అండ్ ఇంకా అది మనం ఫ్రెండ్స్తో ఎలా అయితే చాట్ చేస్తామో, ఎలా అయితే కమ్యూనికేట్ అవుతామో, మనం చాట్ జీపీటీతో కూడా అలా కమ్యూనికేట్ అవ్వి మన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఒక ప్రాసెస్లో అది అర్థం కావాలంటే దీన్ని అర్థవంతంగా మళ్ళీ చెప్పు అని అంటే మళ్ళీ చెప్తుంది అనమాట. ఇప్పుడు మీకు లాంగ్వేజెస్, తెలుగు లాంగ్వేజెస్లో అడిగితే తెలుగు లాంగ్వేజ్ చెప్తుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అడిగితే ఇంగ్లీష్, కన్నడ అయితే కన్నడ, అలా మీరు ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్ని మీకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట చాట్ జీపీటీ. అలా అర్థమయ్యేలా చెప్తుంది అనమాట. అసలు చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది? చాట్ జీపీటీ ఎలా పనిచేస్తుంది అంటే మన ఇంటర్నెట్లో ఉన్న సమాచారాన్ని మొత్తం తెలుసుకొని తయారైందే చాట్ జీపీటీ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే నాకు ఒక స్టోరీ కావాలి, నేను యూట్యూబ్లో కంటెంట్ పెట్టుకోవడానికి నాకు ఒక స్టోరీ కావాలంటే అది ఏవే అంటే మీకు విలేజ్లో స్టోరీ కావాలా, సిటీ స్టోరీ కావాలా, స్టూడెంట్ స్టోరీ కావాలా, ఒక ఉమెన్ స్టోరీ కావాలా, హౌస్ వైఫ్ స్టోరీ కావాలా అని మీరు అక్కడ మెన్షన్ చేస్తే వాళ్ళకి సంబంధించిన స్టోరీ మొత్తం ఇస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఆ చాట్ జీపీటీతో ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో మనం చూద్దాం. స్టూడెంట్స్కి వచ్చేసి చదువు డౌట్స్ క్లియర్ చేస్తుంది. అండ్ దానికి సంబంధించిన కంప్లీట్ నోట్స్ అడిగినా కూడా అది ఇవ్వలేసేంత నోట్స్ మీకు ఇస్తుంది. ఇంకా దాని గురించి మీకు డెప్త్గా అడుక్కుంటూ పోతే అది ఇంకా మీకు డెప్త్గా ఇస్తూనే ఉంటుంది అనమాట నోట్స్. అలా స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియోలో చెప్తాను. నెక్స్ట్ యూట్యూబ్ క్రియేటర్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. యూట్యూబ్ క్రియేటర్స్కి ఎలా యూజ్ అవుతుందంటే టైటిల్స్ పెట్టుకోవడానికి, థంబ్నెయిల్స్ పెట్టుకోవడానికి, ఇంకా దానికి ట్యాగ్స్ ఇవ్వడానికి, హ్యాష్ ట్యాగ్స్కి, వాటికి బాగా యూజ్ అవుతుంది. మీరు ఏదైతే చేశారో ఆ వీడియోకి తగ్గట్టు మీరు అక్కడ ప్రాంప్ట్ అడిగారు అనుకోండి, ఆ ప్రాంప్ట్ ఇచ్చింది. ఆ ప్రాంప్ట్ మీరు మళ్ళీ ఆ చాట్ జీపీటీకి ఇస్తే మీకు మంచి థంబ్నెయిల్ 16:9 16:9 వస్తుంది, 9:16 అయితే 9. ఆ రెండిట్లో మీకు ఏది కావాలనుకుంటే మంచి థంబ్నెయిల్ ఇస్తుంది. అది కూడా మీకు వీడియోలో చూపిస్తా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కుకింగ్ అండ్ డైలీ లైఫ్. ఇది ఉమెన్స్కి, ఇంకా కొత్తగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి వంటలు రావు కదా, అండ్ నాలాగనమాట, అలాంటి వాళ్ళకి కూడా చాట్ జీపీటీ యూస్ అవుతుంది. కుకింగ్ అంటే మనం ఇప్పుడు ఈ కర్రీ చేయాలనుకుంటున్నాం అనుకో, దీనికి కావాల్సిన రెసిపీస్ ఏంటి, అసలు ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్గా మీకు అక్కడ డీటెయిల్స్ ఇస్తుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, చాట్ రూపంలోనే ఇస్తుంది, వీడియో రూపంలో అయితే చాట్ జీపీటీ ఇవ్వదు. అండ్ మన డైలీ లైఫ్ స్టైల్లో మనకి ఇప్పుడు హెల్త్ గురించి ఏమైనా ఉంది అనుకోండి, అది హోమ్ రెమెడీస్తో చేసుకోవడానికి, స్కిన్ కేర్ టిప్స్, బాడీ కేర్ టిప్స్, హెల్త్ కేర్ టిప్స్ అట్లాంటివి చాలా ఇస్తుంది అనమాట చాట్ జీపీటీ. ఇంకా ఎర్నింగ్ ఐడియాస్ అంటే చాలా మంది హౌస్ వైఫ్ ఇంట్లో కూర్చుంటారు కదా, వాళ్ళకి ఎర్నింగ్ ఐడియాస్, లేదు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి బిజినెస్ ఐడియాస్, ఇంకా ఫ్రీలాన్సింగ్ అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ ఐడియాస్, అట్లాంటివి కూడా చాట్ జీపీటీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. కంటెంట్ క్రియేషన్ వాళ్ళకి స్టోరీస్, సాంగ్స్, ఇంకా దానికి తగ్గ స్క్రిప్ట్స్, సోషల్ మీడియా కంటెంట్ ఇలాంటివి ఇస్తుంది అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాట్ జీపీటీ అనేది మనకి షార్ట్ కట్ మాత్రం కాదు, అది మనకు ఒక హెల్పర్ లాగా యూజ్ అవుతుంది. ఇంకా అది ఇచ్చే సజెషన్స్ బట్టి మనం మూవ్ అవ్వాలన్నమాట. మనం మూవ్ అయ్యేది కూడా ఇంపార్టెంట్.
మనం ChatGPTని ఎంత స్మార్ట్గా అయితే యూస్ చేస్తామో అది మనకు అంత స్మార్ట్గా రిజల్ట్స్ ఇస్తుంది, అంత సక్సెస్ని ఇస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక స్క్రిప్ట్ అడిగారు, ChatGPTని ఒక స్క్రిప్ట్ అడిగారు, అది మీకు స్క్రిప్ట్ ఇచ్చింది. ఆ స్క్రిప్ట్ని మీరు ఏం చేయాలంటే మీ ఓన్ వాయిస్ ఓవర్, మీ యాక్టింగ్తో కలిపితే మీకు సక్సెస్ అనేది వస్తుంది అనమాట. అలా మొత్తానికి ChatGPT అనేది మనకి చాలా పవర్ఫుల్ టూల్ అనమాట. మనకు ఒక అస్త్రం లాగా దాన్ని యూస్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సరైన వేలో యూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ChatGPT గురించి తెలుసుకున్నాం. ఇది వచ్చేసి వీడియో ChatGPTని ఎలా యూస్ చేయాలి, మనకి ఎలా యూజ్ అవుతుంది అనేసి. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తానంటే మొత్తం స్క్రీన్ షేర్ చేస్తా. అంటే అది ఎలా యూస్ చేయాలి, మనం స్క్రిప్ట్ ఎట్లా అడగాలి, మనం ప్రాంప్ట్లు ఎలా అడగాలి, మనకి థంబ్నెయిల్ అది ఎలా ఇస్తుంది, ఎలా ఇస్తే అనేసి, మనకి ఫోటో ఎలా జనరేట్ చేస్తుంది, అలాంటివన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను అనమాట. ఇప్పటికే వీడియో చాలా లెంతీ అయింది. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, మంచిగా యూస్ఫుల్ అయింది అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, షేర్ కూడా చేయండి, చాలా మందికి యూజ్ అవుతుంది ఈ టూల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, అస్సలు మర్చిపోవద్దు.